సివిల్స్ లో తెలుగోళ్లు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్స్ 2021 ఫలితాల్లో 40 మందికి పైగా ఏపీ తెలంగాణ వాళ్ళు ఎంపికయ్యారు. 100 లోపు ర్యాంకుల్లో 12 మందికి పైగా తెలుగోళ్లున్నారు. రైతు బిడ్డలు, స్వీపర్ కొడుకు, కానిస్టేబుల్ కుమారుడు ర్యాంకులు కొట్టి మట్టిలో మాణిక్యాల్లా నిలిచారు. అమ్మ అంగన్వాడీ టీచర్, తండ్రి సామాన్య రైతు. ఆయన సివిల్స్ టాపర్ గా నిలిచాడు. జగిత్యాలకు చెందిన గుగులావత్ శరత్ నాయక్ మొదటిసారి సివిల్స్ రాసి 374వ ర్యాంకును సాధించాడు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపనతో 4 ఏళ్లు సివిల్స్ పైనే దృష్టి పెట్టాడు. ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో వెటర్నరీ జాబ్ను సైతం పక్కన పెట్టాడు. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ సాయంతో సివిల్స్ లో సత్తా చాటాడు శరత్ నాయక్. సివిల్స్ ర్యాంకర్ శరత్ నాయక్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. సివిల్స్ ఫలితాలలో జగిత్యాల జిల్లా ముద్దుబిడ్డ శరత్ నాయక్ 374 ర్యాంక్ రావడం జరిగింది. తనతో మాట్లాడదాము, తనకి ఈ ర్యాంక్ రావడానికి ఎట్లాంటి కృషిని చేశాడు అనేసి. కంగ్రాచులేషన్ శరత్, ఈ ర్యాంక్ రావడానికి మీరు పడ్డ కష్టం ఏంటి, మీ పేరెంట్స్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పేరెంట్స్, ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అండి, మదర్ అంగన్వాడీ టీచరు, నేను వెటనరీ డాక్టర్ అండి. 2020లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. రీజన్ వచ్చేసి హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండి. వై యూ స్టార్టెడ్ అన్నది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాట్ విల్ మేక్ యువర్ జర్నీ. మనం ఎందుకు స్టార్ట్ చేసామో తెలిస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో దారి అదే దొరుకుతుంది. నా కేసులో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఏంటి మీ ఆప్షన్లు ఏం తీసుకున్నారు? అండ్ మీరు వెటనరీ డాక్టర్గా ఆల్రెడీ చేస్తూ ఇటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నేను వెటనరీ యాజ్ ఎ గ్రాడ్యుయేషన్ తీసుకున్నానండి. కానీ ఆ ప్రాసెస్లో నాకు సమాజం పట్ల ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి అనే ఆ కుతూహలం, దట్ డెడికేషన్ ఎప్పుడు నన్ను సివిల్ సర్వీసెస్ సైడ్ డ్రైవ్ చేస్తుండే. కానీ అప్పుడు నాకు అంత ధైర్యం చాలేదు. డిగ్రీ చేయకుండా నార్మల్ డిగ్రీతో రావడానికి నాకు ధైర్యం చాలేదు. సో నా గ్రాడ్యుయేషన్ నన్ను అట్లా అమెండ్ చేసిందండి. సో నా వెటనరీ కాలేజ్, అక్కడ నుండి నేను చాలా స్ఫూర్తిని తీసుకున్నాను. దాట్ మేడ్ మీ ఏ ఆస్పిరెంట్, రియల్ ఆస్పిరెంట్ అండి. రైట్. ఇంకా అంటే వెటనరీ డాక్టర్గా చేస్తూ మీరు ఇటు స్ఫూర్తిని పొందామని చెప్తున్నారు కదా, ఎన్ని గంటల శ్రమని మీరు పెట్టారు? ఫస్ట్ అటెంప్ట్లో మీరు 374 ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ఎన్ని సంవత్సరాలు దాని వెనకాల కృషి ఉంది? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 to 5 years అవుతుందండి. గ్రాడ్యుయేషన్ టైంలో డైలీ 4 to 5 hours చదివేవాడిని. కానీ లాస్ట్ 1-2 years నుండి డైలీ 8 to 10 hours అండి. దాట్ టు బేస్డ్ ఆన్ డే మూడ్ని బట్టి చదవడము. కానీ కంపల్సరీగా 6 hours per day అనేది ఫిక్స్డ్ స్కెడ్యూల్ అండి. మీరు ఐఏఎస్ వచ్చేంత వరకు మళ్ళీ ట్రై చేస్తారా? ఒకవేళ దీంట్లో కనుక ఐఏఎస్ రాతే? ఐఏఎస్ వచ్చేంత వరకు ట్రై చేస్తా అండి. దాట్ ఈస్ మై గోల్. సో సమాజానికి కొంత తన వంతు కృషి చేయాలి, సమాజానికి ఏదో ఒక చేయాలనే ఒక తపనతో తను సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది అని చెప్తున్నారు. వెటనరీ డాక్టర్గా ఉన్నప్పుడే తనకి అక్కడ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనే ఒక ప్రోద్బలంతో అక్కడున్న సిచ్యువేషన్స్ తనని అట్లా సివిల్స్ వైపు నడిపించాయని చెప్తున్నారు. ఒకవైపు పేరెంట్స్, ఒక ఫాదర్ రైతుగా ఉండి, మదర్ అంగన్వాడీ టీచర్గా ఉండి కూడా తను ఈ స్థాయికి రావడానికి మిత్రుల ప్రోత్సాహము, అట్లాగే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో నిలిచింది అనేసి శరత్ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్, రాధిక టీవీ, హైదరాబాద్. పక్షవాతంతో కుడి కాలు, కుడి చెయ్యి పనిచేయలేదు. కానీ సివిల్స్ లో ర్యాంక్ సాధించాలన్న లక్ష్యానికి ఇవేమీ అడ్డుకాలేదు. అమ్మ చేతిరాత సాయంతో తన రాతను మార్చుకున్నాడు. హైదరాబాద్కు చెందిన స్మరణ్ రాజ్ మద్రాస్ ఐఐటి నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్మరణ్ రాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ హ్యామరేజ్ అని చెప్పారు. పక్షవాతం వచ్చినట్టు అవటంతో 8 రోజులు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడాడు. మరో 37 రోజుల పాటు ప్రత్యేక చికిత్స, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాతృమూర్తి సహకారంతో సివిల్స్ ర్యాంకు కొట్టాడు స్మరణ్ రాజ్. మొదటి ప్రయత్నంలోనే 676వ ర్యాంకును సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. సివిల్ ర్యాంకర్ స్మరణ్ రాజ్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. సివిల్స్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. అయితే జనరల్గా ర్యాంక్ రావటం వేరు, ఆరోగ్య సమస్యలు ఉండి కూడా దాన్ని అధిగమించి మంచి ర్యాంక్ రావటం వేరు. మనతో పాటు ఇప్పుడు ఆ వివరాలు చెప్పడానికి ర్యాంకర్ 676th ర్యాంక్ హైదరాబాద్కి చెందిన అబ్బాయి, తనకి ఈ ర్యాంక్ రావడానికి ఎట్లా కృషి చేశాడు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు చాలా ఇష్యూస్ మధ్యలో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఇంత మంచి ర్యాంక్ రావడానికి ఎలా కృషి చేశారు? థ్యాంక్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
నా పేరు స్మరణ్ రాజ్. నేను యాక్చువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 2 years బ్యాక్. 2 years బ్యాక్ ఫిబ్రవరి 2020లో డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా మా ఇన్స్టిట్యూట్ మా మెంటర్ బాలలత మ్యామ్ దగ్గరికి వచ్చి అప్పటి నుంచి మ్యామ్ గైడెన్స్ కాన్స్టెంట్లీ తీసుకొని సో ఫైనల్లీ ఐ కుడ్ క్రాక్ దిస్ ర్యాంక్. రైట్, మీకు మధ్యలో ఐఐటి కంప్లీట్ చేసి సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీకు మధ్యలో ఆరోగ్య సమస్యలు, కంప్లీట్గా రైట్ సైడ్ అంతా కూడా మీకు ప్యారలైజ్డ్ అయిపోవడము, అట్లాంటి ఇష్యూస్ రేజ్ అయినప్పుడు వాటి నుంచి బయటకు వచ్చి సివిల్స్ కొట్టడానికి మీకు ఎట్లా పనిచేశారు మీరు? సో యాక్చువల్లీ నేను ఫైనల్ సెమిస్టర్లో ఉండగా నాకు సెరెబ్రల్ హ్యామరేజ్ అవ్వడం వల్ల రైట్ సైడ్ హ్యాండ్, రైట్ సైడ్ లెగ్తో పాటు నా రైట్ విజన్ కూడా ఎఫెక్ట్ అయింది. సో కుడి కన్ను వైపు కనిపించదు నాకు. సో దీన్ని అధిగమించడానికి కొంచెము 3 years లాంగ్ రిహాబిలిటేషన్లో ఉండాల్సి వచ్చింది నేను. సో తర్వాత నేను 2020లో డిసైడ్ అయ్యాను ప్రిపరేషన్ కోసము. తర్వాత ఇంకా ఇన్స్టిట్యూట్ గైడెన్స్ ఉండడం వల్ల, దాంతోపాటు యాక్చువల్లీ మెయిన్స్ నాకు రైటింగ్ ఇష్యూ ఉండడం వల్ల నాకు స్క్రైబ్గా మా మదరే ఉన్నారు. సో మా మదర్ యాక్చువల్లీ 25 years తర్వాత రైటింగ్ స్టార్ట్ చేసి షీ హ్యాడ్ టు ప్రాక్టీస్ అ లాట్. షీ హ్యాస్ ప్రాక్టీస్ ఫర్ 6 months అండ్ తర్వాత ఫైనల్లీ ఐ కుడ్ క్లియర్ మెయిన్స్ అండ్ లక్కీగా ఈ ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు మీరు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఐఏఎస్ ఇంత మంచి ర్యాంక్ రావడానికి. సో మీరు యూత్కి ఏం చెప్పి తెలుసుకుంటారు? సో డిస్పైట్ ఆఫ్ ద సిచ్యుయేషన్ మన ఫేసెస్, అది మనం యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలంటే ప్యూరిటీ ఇన్ ఇంటెన్షన్ అండ్ సిన్సియారిటీ ఇన్ ఎఫర్ట్ హెల్ప్స్ యూ సేల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్. సో చూస్తున్నాం కదా, తనకి ఆరోగ్య సమస్యలు ఎన్నొచ్చినా తన తల్లి సహాయంతో ఎగ్జామ్ కూడా వాళ్ళ మదరే రాయటము, అక్కడి నుంచి ఇంటర్వ్యూ వరకు వెళ్ళటము, మంచి ర్యాంక్ రావటము, ఇదంతా కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచే సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. సో స్మరణ్ రాజ్ ఇంత మంచి ర్యాంక్ సాధించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రాధిక, 10TV, హైదరాబాద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వీపర్ కొడుకు కలెక్టర్ కానున్నాడు. అతనే సివిల్స్ 117వ ర్యాంకర్ ఆకునూరి నరేష్. తల్లి సులోచన భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డైలీ స్వీపర్గా పనిచేస్తూ ఉండగా తండ్రి ఐలయ్య కూలీ పనులను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 10వ తరగతి వరకు నర్సంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్మీడియట్ హైదరాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో, మద్రాస్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్స్ చదివాడు నరేష్. ఆ తర్వాత సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. 2020 సివిల్స్ ఫలితాల్లో 752వ ర్యాంకును సాధించి ఇండియన్ రైల్వేస్ పర్సనల్ సర్వీసెస్లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉన్నాడు. అయితే ఎలాగైనా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఉన్న నరేష్ మరోసారి సివిల్స్ రాశాడు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 117వ ర్యాంకును సాధించాడు. నరేష్ అన్నయ్య సురేష్ 2018 గ్రూప్ 2 అధికారిగా సెలెక్ట్ అయ్యాడు. వరంగల్లో అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తన అన్నను ఆదర్శంగా తీసుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యారంటున్న నరేష్. మా నాన్నగారు ఆకునూరి ఐలయ్య ఇక్కడ వ్యవసాయం పని చేస్తారు కాసింపల్లి గ్రామంలో. మా అమ్మగారు ఆకునూరి సులోచన, తను అవుట్ సోర్సింగ్ సింగరేణిలో చేస్తుంది భూపాలపల్లిలో. నేను స్కూలింగ్ ఏపీ సోషల్ వెల్ఫేర్లో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఒక ప్రైవేటు సంస్థలో 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే నేను సివిల్ సర్వీసెస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో నాకు 782వ ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వలన నాకు ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అలొకేషన్ అయింది. సో దాని ట్రైనింగ్ ఇంకా మాకు నడుస్తూనే ఉంది. సో అది ట్రైనింగ్ రన్ అవుతూ ఉంటేనే నేను మళ్ళీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ 2021 అటెంప్ట్ ఈజ్ మై 5th అటెంప్ట్. సో ఈ 5th అటెంప్ట్లో నాకు 117వ ర్యాంక్ వచ్చింది. అటు కరీంనగర్లో కానిస్టేబుల్ తనయుడు సివిల్స్ ర్యాంక్ కొట్టాడు. ఆదర్శ్ నగర్లో ఉండే విద్యమారి రాంగోపాల్ పోలీస్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన చిన్న కొడుకు శ్రీధర్. బీటెక్ వరకు చదివిన శ్రీధర్ ఆ తర్వాత చెన్నైలోని ఎల్ఎన్టీ కంపెనీలో 2012 నుంచి 2014 వరకు మెకానికల్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. అయితే సివిల్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2015 నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టి 2016 నుంచి 2019 వరకు 4 సార్లు సివిల్స్ రాసిన ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. 2020లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనక్కొచ్చాడు. 6వ ప్రయత్నంలో 336వ ర్యాంక్ సాధించాడు. తన తల్లిదండ్రులకు కల నెరవేర్చానని, ఈ విజయాన్ని వారికే అందిస్తానంటున్నారు శ్రీధర్.
చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్ట్ మా అమ్మ నాన్న కోరిక నెరవేరింది. యూపీఎస్సీ 2021 సంవత్సరం గాను ఈ 336 ర్యాంక్ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా మా అమ్మ నాన్నదే. మా అమ్మ నాన్న మల్లీశ్వరి మరియు రామ్ గోపాల్ వాళ్ళ సహకారంతో నేను ఇన్ని రోజులు ఇన్ని అటెంప్ట్స్ తీసుకున్నా కానీ లాస్ట్కి ర్యాంక్ అయితే సాధించగలిగాను. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు సార్. అమ్మ హౌస్ వైఫ్గా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఒక 6 ఇయర్స్ నుంచి కఠోర సాధన చేస్తాడు. ఆయన వ్యక్తిగతంగానే మొత్తం ఆయన ఆన్లైన్లో చేసుకుంటూ దాదాపు ఒక 14-15 అవర్స్ చదివేటోడు. 1 అవర్ దాకా కూడా పండుకునే వ్యక్తి కాదు. అట్లా బయట కూడా సెల్ ఆఫ్ చేసుకుంటూ ఎవరితోటి మాట్లాడకుండా కఠోర సాధన చేసి ఇట్లా సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ.